guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. సో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 11 డే 10 రివ్యూ మాట్లాడుకుందాం మామ. పార్ట్నర్స్ టర్న్స్ టు రైవల్స్ ఎలా అయిపోయారు, అసలు భలే స్ట్రాటజీస్. గ్రూపులుగా కడదాం అనుకున్నారు, రైవల్స్ అయిపోయారు. గేమ్స్ చాలా బాగున్నాయి, ఎగ్రెషన్ లేదు, బట్ చాలానే ఉన్నాయి మాట్లాడుకోవడానికి. మాట్లాడుకునే ముందు ప్లీజ్ మామ మీరు ఒక్కటి చేయండి, లైక్ చేసి వీడియో చూడడం లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అలా పెట్టుకున్నాము మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నటరాజ్ అండ్ నీతుతోనే స్టార్ట్ చేశారు వాళ్ళ ఎపిసోడ్. సో నిన్న జరిగిన కుకింగ్ దగ్గర ఉన్న డిస్కషన్స్ అంతా మాట్లాడుకుంటా మళ్ళీ స్టార్ట్ చేశారు. సో ఆ కుకింగ్ ఎలా జరిగింది ఏంటిది, అక్కడ వాళ్ళకి ఎవరు తక్కువ పాయింట్స్ ఇచ్చారో అలాంటి విషయంలో మాట్లాడుకుంటూ ఇక నటరాజ్ అండ్ నీతో వచ్చేసి నీతు గారు ఫీల్ అవుతున్నారు, నాకు వీళ్ళ మధ్య మంచి రిలేషన్షిప్ ఉండాలి. అంజలి అండ్ కప్పుల గురించి, అంజలి పవన్ గురించి గొడవలు జరగకూడదు, ఇలా అవ్వకూడదు, మంచిగా వెళ్ళాలి అని ఆయన భయపడుతుందట అంజలి. సో నీతు కూడా నాకు కూడా ఉంది అలా అని నటరాజ్ చెప్తున్నారు. వాళ్ళు కలిసింది గేమ్ కోసం, ఇక్కడ గేమ్లో మనకు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కలిశారు, లేకపోతే కలవరు. బయట చాలా యాటిట్యూడ్గా ఉండేది కదా, చూద్దాం అన్నట్టు ఆయన ఇంకా అబ్జర్వ్ చేసే మైండ్లోనే ఉన్నాడు ఆయన. సో నటరాజ్ మాస్టర్ మొత్తానికి నమ్మకపోయినా ఆయన పాయింట్ కరెక్ట్, బికాజ్ బయట కలవలేదు, ఇక్కడ కలిసారంటే గేమ్ కోసమే కలుస్తారు. అంజలి గారికి యాటిట్యూడ్ అయితే కొంచెం ఉంది, ఈగో ఫీలింగ్ ఉందో మనకి తెలుసు, అర్థం అవుతుంది చూసే వాళ్ళకి. సో మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేసేసుకోండి. ఇక మన పవన్ కళ్యాణ్ ఒక్కటే ఒకడు మామ. ఈయన ఒక టాపిక్ పట్టుకున్నాడంటే దాన్ని లాగుతానే ఉంటాడు. అసలు మహేష్ సాంద్ర దగ్గరికి అదే అంజలి వాళ్ళు నాతో మాట్లాడలేదు, మీకు 7 ఇచ్చానని ఈయన రెచ్చగొడతాడు. ఎందుకు నువ్వు, ఆయన ఏంటంటే బ్యాక్ బైట్ చేసేది ఈయన. ఎలా అయిపోద్ది అంటే ఒక విషయం పట్టుకున్నాడంటే ఆ విషయాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అంజలి వాళ్ళని ఇక్కడ నెగిటివ్ చేస్తున్నాడు మహేష్ సాంద్ర. మీకు ఇవ్వడం వల్ల వాళ్ళు ఫీల్ అయ్యారు అన్నట్టు అలా మాట్లాడదు, అందరి దగ్గర నెగిటివ్ చేస్తున్నాడు. మొత్తానికి వాళ్ళ కప్పులు మాట్లాడుకుంటుంటే సో మొత్తానికి నిజంగానే అంజలికి నెగిటివ్ చేస్తున్నాడు కూడా. అంజలికి నిజంగానే ఇష్టం లేదు మహేష్ సాంద్రాకి 7 ఇవ్వడం. అంత వచ్చిందా, అంత బాగా నచ్చిందా నూడిల్స్ నీకు? అంత ఆయన ఏదో కోపం చెప్పుకుంటున్నాడు, కన్సోల్ చేసుకున్నాడు, వచ్చారు, వాళ్ళు మాట్లాడుకున్నారు. సో అక్కడ అదైతే ఇక నూకరాజు, ఆసియా, పవన్ కళ్యాణ్ అండ్ భాను అండ్ జాను వీళ్ళందరూ ఒక చోట కూర్చున్నప్పుడు వీళ్ళ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి టీమ్స్ అప్ అవ్వాలంటే మనం టీమ్స్ అప్ అయిపోదాం, మీకు ఓకేనా అన్నట్టు వసంతి, పవన్ కళ్యాణ్, నూకరాజు, ఆసియా. నూకరాజు ప్లాన్ వేస్తున్నాడు, ఇలా టీమ్ అవుదాం అనుకున్నాడు ఆయనలో. సో ఇక కిచెన్ దగ్గర సిద్ధు అండ్ సోనియా టిఫిన్ చేస్తూ ఈ నటరాజ్ మాస్టర్ ఏంటి, ఈయన పాయింట్లు ఏంటి, ఇష్టం వచ్చాడు మాట్లాడతారు ఆయనతో. ఈ సోనియా సిద్ధు ఏంటంటే వీళ్ళ దగ్గర పాయింట్స్ ఉంటాయి, పెట్టాల్సిన చోట పెట్టరు, అక్కడ ఏదో పెడతారు, ఇక్కడ బిర్బాప్లు అవుతారు. ఇక్కడ ఎంత బాగా మాట్లాడతారు. మొన్న కూడా రియల్ అండ్ ఫేక్ ఇచ్చారు, అది తీసుకెళ్ళి అక్కడే ఇవ్వకుండా నటరాజ్ మాస్టర్కి ఇచ్చారు. ఇక్కడ వచ్చి నటరాజ్ మాస్టర్ ఎలా చేస్తాడు అలా చేస్తాడని మాట్లాడుతూ ఉంటారు, కానీ నటరాజ్ మాస్టర్ దగ్గర డైరెక్ట్గా మాట్లాడరు, ఏదో టాపిక్ తీసుకొస్తారు. పవనాగాలు ఉన్నది కరెక్ట్ పాయింట్ మాట్లాడండి, మీ దగ్గర మీరు మాట్లాడుకున్నప్పుడు అది అందరి ముందు కూడా మాట్లాడితే బాగుంటుందేమో అని అనిపించింది సోనియా అండ్ సిద్ధు విషయంలో. సో ఇక మొత్తానికి వాళ్ళకైతే ఒక నోటిఫికేషన్ వచ్చేసి కార్డు పంపలేదు, అది ఫీల్ అవుతున్నారు, కార్డు పంపిస్తే గొడవ అయిపోతున్నాయని డిస్ప్లే చేశారు. మీరు పేర్ అప్ అవ్వండి అని చెప్పి ఒక 5 జంటల్ని ఇద్దరు జంటల గల ఒక పేర్ అవ్వాలి. సో అది వాళ్ళకి ఇచ్చిన టాస్క్. అయితే ఇక ఈ పేరులో పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి అండ్ మహేష్ అండ్ సాంద్ర ఒక పేరు అయిపోయారు. ఫస్ట్ ఎవరైతే ఒక్కొక్కరు ఒక జంటగా అయ్యారు. సో ఆర్డర్ అని చెప్పట్లే, ఆర్డర్ బికాస్ ఇక్కడ ఇచ్చిన ట్విస్టులు బాగున్నాయి. బికాస్ వీళ్ళు పేర్లు అవుతారు, పేర్లు అయిన తర్వాత వాళ్ళు రైవల్స్ అవుతారు, రైవల్స్ అయిన తర్వాత టాస్క్ అందరికీ ఒకటి ఉండదు. సో భలే అనిపించింది నాకైతే ఈ ఫార్మేట్, మంచిగా బెటర్ అనిపించింది గేమ్స్ అయితే. సో ఆ భాగంగానే పీకే అండ్ వసంతి అండ్ మహేష్ సాంద్ర ఒక పేరు అవుతారు. అండ్ ప్రియాంక అండ్ శివ్, నటరాజ్ అండ్ నీతు వీళ్ళు ఒక ఈ పీకే అండ్ మహేష్ అండ్ సాంద్ర ఏంటంటే వీళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్, బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి కాబట్టి. సో వీళ్ళకి కలిసి ఉంటే వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది, ఒకళ్ళు అర్థం చేసుకుని ఇద్దరు కలిసి బాగా ఆడొచ్చు అనే పాయింట్లో వీళ్ళు అయ్యారట. సో ప్రియన్, శివాంక అండ్ నటరాజ్ అండ్ నీతు. సో వీళ్ళంట శివ్ ఆలోచిస్తాడంట, మన గేమ్లో మనం బాగా ఆడిస్తాం కదా, సూపర్ ఆడిస్తాం కాబట్టి తీసేసుకున్నామంట. మరి మొన్న గేమ్లో మీరు హరిదాస్ కూడా తీసుకోవచ్చుగా, ఎందుకు తీసుకోలేదు? అక్కడ లాజిక్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ కుకింగ్ గేమ్లో 25/25 క్రెడిట్స్తో టాప్లో ఉన్నది వీళ్ళిద్దరు. సో అందుకని ఆ మైండ్ సెట్లో మనోడు ప్రియన్, శివాంక, నటరాజ్ నీతో పేరప్ అయ్యారని అనుకోవచ్చు. బికాజ్ మనకు అదే అనిపిస్తుంది అల్టిమేట్గా. బికాస్ మీరు తీసుకోవాలంటే హరీష్ గారిని కూడా తీసుకోవచ్చు, వాళ్ళు మీ టీమే గెలిచారు, ఏం తీసుకోలేదు. సో దట్స్ వాట్, ఓకేనా? సో అక్కడ మీ కాంబినేషన్ ఏం లేదు. సారీ, నటరాజ్ భాను జాను కూడా మన మీ టీం తీసుకోలేదు. సో అలా
ఇంకో ఆల్టర్నేట్ కప్పులు కూడా ఉన్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే 25-25 ఉన్నారు, గెలిస్తే వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది, ఈ గ్రూప్కి ఇంకా పాయింట్స్ ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్న పాయింట్లు తీసుకున్నారు. సో ఇక హరిత హరీష్ అండ్ బ్రిటో అండ్ సంధ్య, హరిత అండ్ బ్రిటో అండ్ సంధ్య కప్పులు అవడానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ హరిత హరీష్ గారితో హరిత హరీష్ కప్పులతో ఎవరు అంత పేర్ అప్ అవడం, బ్రిటో అండ్ సంధ్య కొంచెం క్లోజ్ అవుతూ ఉంటున్నారు కాబట్టి, సో మహేష్ సాంద్ర బ్రిటో అండ్ సంధ్య వీళ్ళు కొంచెం క్లోజ్గా ఉంటారు వీళ్ళకి. సో దట్స్ వై వీళ్ళు వచ్చారు అంతే, అంత మించి ఏం లేదు. మీ నోకరాజు అండ్ ఆసియా అండ్ భాను అండ్ జాను, నోకరాజు అండ్ ఆసియా, భాను జాను వీళ్ళు ఏదో కంపాటబిలిటీస్ ఫిజికల్ స్ట్రెంగ్స్ ఏదో మాట్లాడుకొని చేసేసుకున్నారు. సో వాళ్ళు ఆల్రెడీ మనకి ప్రీవియస్గా నోకరాజు గ్రూప్ ఆఫ్ డిస్కషన్లో పెట్టాడు కాబట్టి వాసంతి పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదు కాబట్టి ఇక భాను అండ్ జానుకి వెళ్ళారట, అదే ఆప్షన్ మనకు అర్థమవుతుంది చూసినప్పుడు. ఇక అలాగే సోనియా అండ్ సిద్ధు అండ్ అంజలి పవన్, సో వీళ్ళందరూ గ్రూప్ కపుల్ కాబట్టి సో వాసంతి పవన్ కళ్యాణ్తో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి సిద్ధు అండ్ సోనియా ఫస్ట్ ప్రయారిటీ. సో అంజలి అండ్ పవన్ వీళ్ళు ఒక గ్రూప్ అయిపోయారు. ఇలా ఒక 5 జంటలు గ్రూప్ అయిపోయిన తర్వాత సో సిద్ధు ఇలా గ్రూప్ అయ్యారు. ఈ తర్వాత కిచెన్లో ఒక చిన్న ఫన్నీ మూమెంట్ అంటే సిద్ధు వన్స్ అన్ని వీళ్ళు ట్రోల్లే, సో జస్ట్ కాఫీ రొమాన్స్ చేస్తున్నాడు, అలా తాగాలి ఇలా తాగాలి చాలా స్వీట్గా ఉంది అన్నట్టు సోనియా జస్ట్ ఫన్నీ చేస్తుంది. ఇక శ్రీముఖ వాడే వచ్చేసింది గేమ్స్ పెట్టడానికి. సో ఇక్కడ పెయిర్ లైన్ వాళ్ళకి మాత్రం భలే షాక్ ఇచ్చారు. ఫస్ట్ పేరుకి ఆటోమేటిక్గా వాళ్ళు పెట్టాల్సిన గేమ్స్ పెట్టేశారు. ఎవరికి పవన్ కళ్యాణ్ ఆశింది అండ్ మహేష్ ఆంధ్రాకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో ఓవెల్స్ ఉంటాయి, క్రాస్ ఉంటాయి, ఒక డయాగ్నల్ బాక్స్ ఉంటుంది. అందులో ఎవరైతే డయాగ్నల్గా పెడతారో హారిజెంటల్గా పెడతారో వచ్చి ఫస్ట్ ఎవరైతే ఫిల్ చేస్తారో వాళ్ళకి, బికాజ్ ఆబ్వియస్లీ ఫస్ట్ అబ్బాయిలు వెళ్తారు, సెకండ్ అమ్మాయిలు వెళ్తారు, తర్వాత అబ్బాయి వెళ్తారు. సో వాళ్ళకి ఈజీ అవుతుంది బికాజ్ పవన్ కళ్యాణ్ ఆయనకి స్విమ్మింగ్ వచ్చాట ముందుగానే, సో ఫిట్నెస్ ఉంది, సో ఈజీగా తెచ్చేశాడు. వాసంతి అండ్ మహేష్ అండ్ సాంద్రలో మహేష్ కూడా తెచ్చేసాడు ఏదో విధంగా, బట్ సాంద్ర కొంచెం ప్యానిక్ అయిపోయారు, ఆమెకి ఏదో ఫోబియా ఏదో ఉంటాయట, సో ఆమె తీలైపోయింది ఒకటి కూడా. శ్రవంతి కూడా చాలా వెల్ ట్రై చేసి బాగానే తీసిచ్చింది. సో మొత్తానికి తీసిన తర్వాత మన వాసంతి పవన్ కళ్యాణ్ గెలిచేశారు ఫస్ట్ గేమ్లో. సో గెలిచినప్పటికీ మహేష్ చంద్ర చాలా ఫీల్ అయిపోతుంది బికాజ్ వాళ్ళు ఆల్మోస్ట్ మనకు తెలుసు ఈ వారం వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. బికాస్ ఎలిమినేషన్ కూడా మాట్లాడుకుందాం బికాస్ ప్రాబిలిటీ ఉంది వాళ్ళకి వెళ్ళిపోవడానికి, బికాస్ కుకింగ్లో వాళ్ళకి 5 వచ్చాయి. సో ఈ గేమ్లో గుడ్డు 0 వచ్చింది. సో తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి అయితే గుడ్డు 0 వచ్చింది. ఆ 0 రావడం వల్ల వీళ్ళకి లీస్ట్ ఎలిజిబిలిటీ ఉంది హౌస్లో ఉండడానికి, బికాజ్ వాళ్ళు టాస్క్ల పరంగా ఏం చేయలేకపోతున్నారు కాబట్టి ఓడిపోయే ఛాన్స్ ఉంది, వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. దానికోసం వాళ్ళు ఏదో పైన కింద పడి చేస్తున్నారు కానీ ఇది ఓటింగ్ షో కాదని మర్చిపోతున్నారు. సో అది చూద్దాం, అది చివరిలో మాట్లాడుకుందాం వాళ్ళు చేసిన కామెడీ ఏదో చేశారు. సో ఓకే, నెక్స్ట్ ప్రియాంక అండ్ శివ్ అండ్ నటరాజ్ అండ్ నీతు. సో సెకండ్ ఏంటంటే వీళ్ళు ఒక్కొక్క గేమ్ లాగా పెడుతున్నారు. 5 గేమ్లు ఉంటాయి నాకు తెలిసి. ఇది ఎలా అనిపిస్తుంది అంటే 5 గేమ్లు ఉంటాయి మామ, 5 గేముల్లో ప్రతి గేమ్ గెలిచినోడికి బాండ్స్ ఇచ్చేవట్లేదు నాకు తెలిసి. 5 గేముల్లో 5 పేర్స్ వస్తారు కదా, 5 పేర్స్ కలిపి మళ్ళీ ఒక గేమ్ పెడతారు, అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా అప్పుడు బాండ్స్ ఇస్తారేమో అని మనకు అనిపిస్తుంది. మన ప్రొడిక్షన్ కరెక్ట్ అయితే రేపు చూడాలి బికాస్ మొత్తం గేమ్ కంప్లీట్ అవ్వలేదు. సో అయితే పాయింట్కి వస్తే ప్రియాంక అండ్ శివ్ అండ్ నటరాజ్ నీతు. సో వీళ్ళకి ఇచ్చిన టవర్ ఉంటుంది, రెండు ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేస్లోనే ఉండి అవతల ఉన్న టవర్లు ఒక స్పేస్ ఇస్తారు, అందులో క్రియేట్ చేసి టవర్ ఎంత పెద్దగా కడతారని తెలియదు, ఒక టైం లిమిట్ ఇచ్చారు. సో మొత్తానికి నటరాజ్ గారు ప్రతిసార్లు ఆ టవర్ మీద టచ్ అయిపోతూ ఉన్నారు కాబట్టి సో చాలా వరకు మిస్టేక్ అయింది. బట్ మంచి స్ట్రాటజీ యూజ్ చేశారు. ఈ శివ్ వాళ్ళు యూజ్ చేసిన 2 బ్లాక్ స్ట్రాటజీ తోసుకుంటూ వెళ్తారు, బట్ వీళ్ళు మంచి స్ట్రాటజీ చేశారు. ముందే టవర్ క్లియర్ చేసి దాన్ని తోసుకుంటూ ఆ బాక్స్లో పెట్టడం చేశారు. బట్ అల్టిమేట్లీ ఏంటంటే టైం అయిపోవటం వల్ల సో వీళ్ళు ఓడిపోయారు. సో అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే హరీష్ గారు చెప్దాం అనుకుంటున్నారు, బట్ ఈ శివ్ ఉన్నాడే, ఈ నా ఓవర్ యాక్షన్, ఓవర్ ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు అంత అవ్వసలు అలా గెలిచామని వాళ్ళకి ఏదో చెప్తున్నారు అలా. సో అంత అవసరం లేదు, శివ్ ఓవర్ ఎగ్జైట్ అయిపోతున్నాడు, ఓవర్ రియాక్ట్ అయిపోతున్నాడు, అంత అవసరం లేదనిపించింది. అక్కడ అంత అవసరం లేదు, వాళ్ళు క్లియర్గా ఉన్నారు, మీరే విన్నా చెప్తున్నాడు. బట్ వాళ్ళ స్ట్రాటజీ బాగుంది, వాళ్ళు చేసింది బాగుందంటే ఎవడ మాట అనట్లేదు, వీళ్ళు ప్రియాంక చెప్తున్నట్లేదు, ఎవరు చెప్తున్నట్లేదు, నీతి గారు అరవరాగా బాబు రువే గెలిచాడు. సో ఆయన కొంచెం ఓవర్ రియాక్ట్ అయిపోతున్నాడు, అది తగ్గించుకుంటే బెస్ట్ అనిపించింది. సో ప్రియాంక కూడా గేమ్లో ఆయన మీద అరిచేస్తుంది. సో సేమ్ అదే నోకరాజ్ అండ్ ఆసియా మాట్లాడతారు, మన వరిస్తే తప్పు వాళ్ళ వరిస్తే తప్పు కాదని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు అనుకోండి. సో మనోడి మీద మన పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ప్రతి ఒక్కరిది పుల్లలు అన్నట్టు సోది చెప్తా అన్నట్టు అందరి కలిసి చెప్తాడు మనోడు, అలా బారుకు చెప్తున్నాడు. చాలా ఎవరు ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఆయన చెప్తే సరిపోద్ది, ప్రతి ఆయన పవన్ కళ్యాణ్ ఏంటంటే ఫస్ట్ అందరికీ చెప్పేసి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, సార్ట్అవుట్ చేస్తాడు, అదేందో అర్థం కాదు. సో అది
సో ఆ గేమ్ అయితే టవర్ మొత్తానికి సక్సెస్ఫుల్ గా చేసి శివన్ ప్రియాంక గెలిచారు. నటరాజన్ మిత్రుడు మంచి లాజిక్ యూజ్ చేసినప్పటికీ, మంచి స్ట్రాటజీ యూజ్ చేసినప్పటికీ అన్ఫార్చునేట్ గా టైం లేకపోవడం వల్ల ఓడిపోయారు. సో అలాగే నెక్స్ట్ బాల్ ఇచ్చి తీసుకోమన్నారు. ఆ బాల్స్ ఎందుకు ఇస్తున్నారు? ఎవరు వచ్చినా ఎవడో అపోనెంట్ చదువు చేసుకోవడం కదా, అంటే వీక్ చూసి కప్పుల్స్ గా చూసుకుందాం అన్నట్టు చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పుడు బాల్ 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 పెట్టినప్పుడు ఇక పవన్ అండ్ అంజలి అలాగే బాల్ గేమ్లో గెలిచేశారు. బాల్ పట్టేసుకున్నాడు పవన్ గారు. సో అది ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. మాస్క్ మానేస్తాడు, బాల్ ఇసిరేస్తాడు. సో బట్ డిఫరెంట్గా మనం ఏదో అట్రాక్ట్ చేయడానికి పెట్టారు అన్నట్టు వచ్చింది. అది మంచిగానే వర్కౌట్ అవుతుంది. సో పవన్ అండ్ బ్రిటు అండ్ సంధ్య వీళ్ళ పేర్స్ వాడుతున్నారు. వీళ్ళ పేర్స్ అంటే ఫ్లిపిట్. ఇక్కడ ఫ్లిపిట్లో బ్రిటు అండ్ సంధ్యకు ఉన్న క్లారిటీ పవన్ అండ్ అంజలికి లేదు. సో వీళ్ళ చాలా క్లారిటీగా ముందే మాట్లాడుకొని, సో మనం గెలవాలని పెట్టుకోవాలి, వాళ్ళు ఓడిపోవాలని కాదు, వాళ్ళ గురించి కాదు ఫోకస్ అనేది. బ్రిటు అండ్ సంధ్య చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళ గేమ్ స్ట్రాటజీ బాగుంది ఫ్లిప్పింగ్లో. సో అంజలి అండ్ పవన్ ఏంటంటే వీళ్ళు దేకేస్తున్నారు, దొడిమేస్తున్నారు, ఏది దొరికితే తీసేస్తున్నారు. సో వాళ్ళ స్ట్రాటజీ అక్కడ మిస్ అయింది. బట్ వీళ్ళని ఫాలో చేస్తూ బ్రిటు అండ్ సంధ్య చేసిన స్ట్రాటజీ వేరే గుడ్. బికాజ్ నువ్వు వాళ్ళ వెనకాలేళ్ళు వాళ్ళు ఏం చేస్తే ఒకళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు తిప్పి వీళ్ళు తిప్పి వల్ల వీళ్ళకి స్ట్రెయిన్ తీసుకునే పని లేకపోయింది ఎక్కువ. బట్ అంజలి అండ్ పవన్ అంటే దూకుతున్నారు, దేకుతున్నారు, ఏదో చేశారు. సో చివరికాలకి అర్థమైనప్పటికీ, అది ఆ గేమ్ అంతా అయిపోయినప్పటికీ అర్థమైంది, వాళ్ళు బయటలో చెప్తారు. బట్ వెరీ గుడ్ స్ట్రాటజీ, వెరీ గుడ్ అండర్స్టాండింగ్ బ్రిటు అండ్ సంధ్యకి. సో అన్ఫార్చునేట్లీ దానివల్ల వాళ్ళు ఈజీగా గెలిచేశారని నాకు అనిపించింది. సో ఇక్కడ ఈ స్ట్రాటజీ ఎలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనోడు టాస్క్ అంటారు కదా, నెక్స్ట్ టాస్క్ పెట్టారు. ఒక స్టార్ ఉంటుందంట, ఆ స్టార్ ఎత్తుక్కోండి తీసుకోండి అని చెప్పారు. ఆ స్టార్ ఎవరికి దొరికితే వాళ్ళ పేర్స్ డిసైడ్ చేస్తారు అన్నప్పుడు ఆ స్టార్ ఎత్తుకుతా ఉన్నప్పుడు బ్రిట్ సంధ్యకు దొరుకుతుంది. మనోడు సింధు లాగేసుకోవడానికి ట్రై చేస్తాడు. నీకు ఎందుకు, నువ్వు ఆల్రెడీ గెలిచావు కదా. అక్కడ చెప్పింది ఆయన అర్థం చేసుకోవట్లేదు. ఎవరికి దొరికితే వాళ్ళు ఇవ్వండి, ఒకవేళ వాళ్ళకి దొరికితే వాళ్ళు డిసైడ్ చేయండి ఎవరికి ఇవ్వాలనేది. ఎందుకు అంత తుత్తరగాడు, అవసరమా? సో అందరు చెప్పారు, ఆగాడు. మొత్తానికి బ్రిట్ వన్స్ అనేది ఇక్కడ కూడా బాగా అనిపించారు. బికాస్ బ్రిట్ సంధ్య ఆలోచించింది, వాళ్ళ ఎలిమినేషన్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే కొంచెం ఈజీ కప్పులు చేసుకుంటారు, వాళ్ళకి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇటువైపు బ్రిటో కూడా మంచిగానే ఆలోచిస్తున్నాడు. ఆదిత్య హరీష్ని అందరూ దూరం పెడుతున్నారు, వాళ్ళకి ఇస్తే మంచిదని పాయింట్. మొత్తానికి సంధ్య పాయింట్కి ఆడవాళ్ళ పాయింట్కి నెగ్గాడు కాబట్టి ఇస్తారు బ్రిటో అండ్ సంధ్య. తీసుకెళ్ళి ఎవరికి సిద్ధు అని సోనియాకి ఇచ్చారు. ఏముంది, వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, భాను అండ్ జానీ. ఇంక భాను అండ్ జానీ సెలెక్ట్ చేసుకోగానే జాను గారి ఫేస్ మాడిపోయింది. ఏంటో ఒక టెన్షన్ ఫీల్ అయిపోయింది. ఆమె ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారు అర్థం కావట్లేదు. సో మొత్తానికి ఎపిసోడ్ అయితే అక్కడతో ఆపేశారు మామ. ఈరోజు పెద్ద గొడవలు ఏం జరగలేదు. శివ్ ఓవర్ యాక్షన్ తప్పించి పవన్ కళ్యాణ్ సోది తప్పించి, సోది చెప్తామమ్మా సోది అన్నట్టు పవన్ కళ్యాణ్ సోది చెప్తా ఉంటాడు అందరికి వెళ్ళి. శివ్ వచ్చేసి పిల్లలు అంటారు చూడండి, పక్కనోడు గెలిచాడంటూ ఒప్పుకోడైనా నేనే గెలిచాడని చెప్పాలి, పక్కనోడు ఏం చెప్తున్నాడో కూడా విన్నాడు శివ్. సో అది అలా జరిగింది. సో పెద్ద గొడవలు జరగలేదు, ఫార్మాట్ బాగుంది. సో నాకు అనిపించింది అంటే 5 గేములు పెడతారు, 5 గేములు పెట్టిన తర్వాత 5 గేముల తర్వాత మళ్ళీ ఇంకో 5 పేర్స్ వస్తారు. ఆ 5 పేర్స్ 5 కపుల్స్ వస్తారు. ఆ 5 కపుల్స్ ఇంకో ఇండివిజువల్ ఒకే గేమ్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళకి టాప్ ఆర్డర్ నుంచి ఒక్కొక్కటి ఇస్తారా అని నేను అనుకుంటున్నాను. సో అది మన గెస్, మన ప్రొడిక్షన్. సో మొత్తానికి ఈ వారం వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ ప్రాబిలిటీ కనిపించేది మహేష్ అండ్ సాంద్రాకి లీస్ట్లో ఉన్నారు. మొత్తానికి లీస్ట్ అయితే వాళ్ళే ఉన్నారు. బికాస్ ఓటింగ్ పెట్టినా సరే మాక్సిమం లిస్ట్లో ఉన్నది వాళ్ళే కాబట్టి వాళ్ళకి పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని నాకు అనిపిస్తుంది. సో అది బాండ్ గ్రేటెస్ ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోయే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. సో ఇవాళ రివ్యూ అయితే ఇదేమా, మరి రేపటి రివ్యూ వరకు కలిసి ఉందాం. మర్చిపోయే మన బెస్ట్ కపుల్ ఎవరు అనేది మాట్లాడుకోవాలి కదా. మరి ఈ లోపు చెప్పే బదులు మీ బెస్ట్ కపుల్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి మామ. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అయితే నా బెస్ట్ కపుల్ వచ్చేసి ఎపిసోడ్ 11 డే 10 ప్రకారం బ్రిటు అండ్ సంధ్య మామ. బికాజ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్, శ్రీమికి వచ్చినప్పుడు వాళ్ళు చేసే కామెడీ, సో ఆ బ్రిటు తెలుగు మాట్లాడడానికి ఎంత నెగిటివ్తో వచ్చారో, ఎంత వాళ్ళు చాలా రోజుకి వాళ్ళ గ్రాఫ్ పెరుగుతూ పోతుంది. బ్రిటు అండ్ సంధ్య రాసి పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా టాప్లో ఉండే ఛాన్స్ ఉండాలి అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళ గ్రాఫ్ రోజుకి పెరుగుతుంది. ఆయన ఉండే విధానం, అందరితో చాలా మింగిల్ అవుతున్నాడు, చాలా జోవియల్గా ఉంటున్నాడు, తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. అలాగే గేమ్స్ మధ్య వీళ్ళు ఆడిన గేమ్స్లో వీళ్ళకు ఉన్న అండర్స్టాండింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. అందుకే నాకు ఈ ఎపిసోడ్కి వచ్చేసి బ్రిటు అండ్ సంధ్య బెస్ట్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ అనిపించింది. ఎపిసోడ్ 11 అనిపించింది. మరి మీ బెస్ట్ కపుల్ ఎవరు అనేది కింద కామెంట్ చేసి, అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మర్చిపోతుందమ్మా. అండ్ నెక్స్ట్ వీడియోకి మా ఉంటా. బై టాటా.